అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి క్షేత్రస్థాయి పర్యటన అని చెప్పి చెరువులు పరిశీలించడానికి కొత్తపల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది. చాలా ఘోరం అనమాట. అంటే తెలిసిన విషయమే, కాకపోతే మనం అదే పనిగా అనుకుని వెళ్ళి చూడడం వల్ల ఏ చెరువు కూడా ఉండాల్సిన పద్ధతిలో లేదు. వీటికి నిధులు ఖర్చు పెడుతున్నారు, వాటి అవసరం కూడా ఉంది ప్రజలకు కానీ, రైతులకు కానీ, పశుపక్షాదులకు కానీ. అయినా కూడా ఎందుకని మనం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామంటే ఏంటో మరి. అలాగని అభివృద్ధి అని చెప్పి పరుగులు పెడుతున్నాం, పునాది ఈ యొక్క బేస్నేమో మర్చిపోతున్నాం. బేస్ మర్చిపోయి ఈ టెక్నాలజీ అని చెప్పి అదని చెప్పి ఇంత చేసి చివరికి ఏం చేయాలని అనుకుంటున్నామో అయితే అర్థం కావట్లేదు. ఎన్ని శాఖలు ఉన్నాయి మనకి. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఒక సచివాలయమే పెట్టారు. ఈ రెవెన్యూ, విఆర్ఓ, ఇంతకుముందు ఏంటంటే సర్వేరు మండలం ఒకటి ఉండేవాడు, ఇప్పుడేమో గ్రామానికి ఒకరిని పెట్టాడు, సచివాలయం ఒకరిని పెట్టారు. పంచాయతీకి కార్యదర్శి ఉంటాడు, విఆర్ఓ, రెవెన్యూ చూడడానికి ఒక గ్రామానికి ఒక గ్రామ రెవెన్యూ చూడడానికి ఒక వ్యక్తి. 365 రోజులు ఏముంటాయి ఒక గ్రామంలో రెవెన్యూ చూడడానికి. అయినా కూడా ఒక్కటి సవ్యంగా లేదు అక్కడ చెరువు ఏది కూడా. ఇది అంతటికీ ఇంకా ఒక పెద్ద తిరుగుబాటు వస్తే కానీ ఇవి సెటరేట్ కావు. అది ఏంటంటే ఎక్కడికక్కడ ఎవడైతే దీనికి బాధ్యుడో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎటువంటి ఇది లేకుండా కఠినాతి కఠినంగా శిక్షిస్తే కానీ మనకి మనుగడ ఉండదు. భవిష్యత్తుకి పూర్తిగా అంధకారం చేసే ప్రమాదం ఉంది. దానికోసం మన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సభ్యులందరూ కూడా కష్టం అనుకోకుండా వారానికి 1 or 2 గ్రామాలైన వెళ్ళి అక్కడ రైతులతోని, ప్రజలతోని మాట్లాడి వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి తెలియజెప్తే, ఎందుకంటే అందరికీ తెలుసు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఒక భ్రమలో బతికేస్తున్నాం మనము. ఆ భ్రమలు తొలగించకపోతే మాత్రం ఇలాగే కొనసాగడం అనేది సాధ్యం కాకపోవచ్చు అనేది నా ఉద్దేశం. దయించి పేరున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళండి, వాస్తవాలు బయట పెట్టండి, అబద్ధాలు చెప్పొద్దు. మనం ఉన్నది ఉన్నట్టు అక్కడ గ్రామాల్లో పరిస్థితులు మనం కళ్ళకు కట్టినట్టు ప్రపంచానికి చూపెడదాం. అప్పటికైనా ఈ అధికారులకి, ఉద్యోగస్తులకి వీళ్ళకి సిగ్గు వస్తుందేమో. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేయరు. వాళ్ళు పనిచేయనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కబ్జాదారులు రెచ్చిపోతారు, ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళది కాబట్టి. దీనికి ఒక పరిష్కారం చూపెట్టాలంటే మాత్రం క్షేత్రస్థాయి పర్యటనలు చేసి వాస్తవాలను ప్రపంచానికి నిజాయితీగా చూపెడదాం. ఎక్కడ మనం ఎవరిని తప్పు పట్టద్దు, ఏది కూడా అవాస్తవాలు చూపెట్టద్దు, నిజాలు చూపెడదాం. దాని బాధ్యుల మీద కఠినమైన శిక్షలు తీసుకోమని కోరదాం. అది నా తాలూకు రిక్వెస్ట్. ఈరోజు వెళ్ళాము 9 గంటలకి. చాలా ఎండతో 2-2:30 అయిపోయింది ఇంటికి చేరుకునేసరికి. చాలా పెద్దలు వస్తున్నారు, 70-75 సంవత్సరాల రోజులు కూడా మనతో వస్తున్నారు. కానీ యువత కనీసం ఇటువైపు చూడట్లేదు. యువత ఎలా ఉందంటే, అసలు స్వామి వివేకానంద అనుకునే యువత ఈరోజు లేదు, మచ్చుకు కూడా లేదు. యువత నిజంగా ఒక వృద్ధుల్లో బతుకుతున్నారు. వృద్ధులు ఎవరైతే వయోజనులు ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈరోజు మన యొక్క చెరువుల పరిరక్షణ కోసం అవనియండి, సమాజం కోసం. నిజంగా యువత కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.